బావా 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 ఇలారా. మీ గురించి దండం పెట్టుకోవడానికి అమ్మవారి గుడికెళ్ళానండి. పోలీసులు మిమ్మల్ని ఏం చేయకుండా కాపాడమని మొక్కుకున్నాను. ఆ అమ్మవారి దయ వల్ల మీకేం కాలేదు. మీరు ఎప్పటికీ క్షేమంగా ఉండాలని రక్షణగా ఈ బొట్టు తీసుకొచ్చాను. ఇవాళ ఎదురైనట్టు ఎవ్వరి నుంచి ఎటువంటి ప్రమాదమూ నీకు రాకూడదు బాబా. ఆ అమ్మతో కూడా ఇదే మాట చాలా గట్టిగా చెప్పాను. చాలా బలంగా వేడుకున్నాను బాబా. విద్య, ఈ బొట్టు నువ్వు కూడా పెట్టుకో. నీకు కూడా ఏమీ కాకూడదు. ఇది నువ్వు పెట్టుకో. ఏంటి బొట్టు తీసుకోకుండా అలానే చూస్తున్నావు? మీ అమ్మ నాకు అత్తయ్య అయినప్పుడు మీ అన్నయ్య నాకు బావే అవుతాడు కదా. అయినా వెంకీ గారిని బావా అని పిలవటంలో మా ఇద్దరి మధ్య ఒక డీల్ కుదిరిందిలే. ఏం బావా? ఇకనైనా బొట్టు పెట్టుకోవమ్మా మరదలా. పద్దుగారు, నా మీద అంత అభిమానంతో అమ్మవారిని మీరంత బలంగా వేడుకున్న తర్వాత కూడా ఆ దేవత ఇంకా మీ విన్నపాన్ని వినకుండా ఎలా ఉంటుంది చెప్పండి? ఆ అమ్మ దీవెన, మా అమ్మ దీవెన మమ్మల్ని ఎప్పటికీ కాపాడుతూనే ఉంటుంది. సరేనా? అమ్మా, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. వెంకీ, ఏంటమ్మా? నాకేమీ అవదమ్మా, టెన్షన్ పడకు. ఇంత జరిగిన తర్వాత ఇంకా నేను భయపడి ఇక్కడే ఆగిపోవాల్సిన పని లేదు. ఇప్పటి వరకు వాళ్ళేంటో చూపించడానికి ట్రై చేశారు. ఇప్పుడు నేనేంటో కూడా వెళ్ళి వాళ్ళకి చూపించాలి కదా. అమ్మా, నీకు తెలుసుగా, నేను చెయ్యని తప్పు ఎప్పుడూ ఎన్నటికీ ఒప్పుకోను. తప్పు చేశానని ఎవడైనా వేలెత్తి చూపిస్తే దాన్ని తేల్చి నిరూపించే వరకు నేను విడిచిపెట్టను. నిరూపిస్తానమ్మా. వస్తాను. బావా, మీతో నేను కూడా వస్తాను పదండి. అత్తయ్య, విద్య, వెళ్ళొస్తాను.